ఆంధ్రప్రదేశ్లోను దేశంలోనూ ఎన్నికలు జరిగిన తీరుపై అనేక అనుమాన మేఘాలు ఆవరిస్తున్న తరుణంలో ఒక్కొక్క వార్త దిగ్భ్రమ కలిగించే విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వీవీప్యాట్లను తగలబెట్టారని వార్తలు వచ్చాయి. అవి ఫేక్ న్యూస్ అని, వీవీప్యాట్లు భద్రంగా ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో క్రమక్రమంగా తెలుస్తుంది. అలాగే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల రీకౌంటింగ్ చేయమంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఒక కొత్త నాటకానికి ఎన్నికల సంఘం తెరతీసింది. అలాగే ఛార్జింగ్ అంటే పోలింగ్ రోజున ఛార్జింగ్ కంటే కౌంటింగ్ రోజున బ్యాటరీల ఛార్జింగ్ 64 నుంచి 99% పెరగటానికి కూడా కొన్ని చోట్ల జరిగింది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్టీవీ వారు బ్రేకింగ్ న్యూస్ కింద ఇచ్చారు దీనిని. విజయనగరం నెల్లిమంట్ల ఈవీఎం గోదాముల తాళాలు మిస్సింగ్ అంటూ ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. తాళాలు కనిపించడం లేదని 2 గంటలకు అధికారులు తర్జన భర్జన పడ్డారట. ఈవీఎంల ఫిర్యాదు మేరకు నేడు విచారణకు సిద్ధమైన అధికారులు విచారణలో భాగంగా ఈవీఎంల గోదాం తెరిచేందుకు వచ్చిన కలెక్టర్ తాళాలు లేకపోవడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:20 ఇది పరిస్థితి. అంటే ఆ తాళం చేతులు ఎవరి దగ్గర ఉంటాయి, వాళ్ళు ఎవరు భద్రంగా ఉంచుతారు, వాళ్ళు విశ్వసనీయులైన వ్యక్తులేనా, వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి ఏమైనా మెడిలింగ్ చేసే అవకాశం ఉన్నదా, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా, ఈవీఎంలను సిపియులను మార్చేసి ఉన్నదా అవకాశం ఉన్నదా, లేకపోతే మొత్తం అసలు ఈవీఎంలనే రీప్లేస్ చేసే అవకాశం ఉన్నదా? ఇవన్నీ ప్రజల మెదడును తొలిచేస్తున్న సమస్యలు. మొత్తం 60 లక్షల ఈవీఎంలను బిఈఎల్ ఈసీఎల్ సరఫరా చేస్తే ప్రభుత్వానికి 20 లక్షల ఈవీఎంలు వాటి ఆచూకీ తెలియట్లేదు. ఎన్నికల సంఘం మా వద్ద లేదంటుంది. ప్రభుత్వం కూడా దాని గురించి సరైన సమాధానం చెప్పట్లేదు. ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఈవీఎంలను మార్చేశారని, ఇక్కడ వేరే చోట పోలింగ్ చేసి ఇక్కడ పెట్టారని, లేకపోతే సిపి యూనిట్లను మార్చేశారని రకరకాల ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో కొంత నిజం ఉండవచ్చు, కొంత ఊరికే స్పెక్యులేషన్ ఊహాగానాలు ఉండవచ్చు, కొన్ని వదంతులు కూడా కావచ్చు. ఏదైనా ఎలక్షన్ ప్రాసెస్ సక్రమంగా జరగలేదని ఎన్నికల సంఘం 18వ లోక్సభ ఎన్నికలను సక్రమంగా నిర్వహించలేదన్న అభిప్రాయం మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలలో పూర్తిగా నాటుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ప్రజలలో అయితే మాత్రం ఇది మరీ బలంగా నాటుకుపోయింది. 2 పాపులర్ లీడర్స్ నవీన్ పట్నాయక్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తప్పకుండా ఏదో మోసపూరితంగా జరిగిందన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈవీఎంల కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చి తాళం చేతులు మాయం అవటం ఏంటి, వీవీప్యాట్లు తగలబెట్టారన్న ప్రచారం జరగటం ఏంటి, అసలు ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం ఏమిటి, ఓన్లీ వెబ్సైట్లో మెసేజ్లు పెట్టడం ద్వారా సమాధానాలు చెప్పటం ఏంటి, పత్రికల వారికి ఎదురొచ్చి పత్రికల వారు అడిగిన ప్రశ్నలకు, ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రసిద్ధ సంస్థలు ఏడీఆర్ అనండి, విఎఫ్డి వంటి సంస్థలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం కానీ లేకపోవడం అనేది మరింత అనుమానాలకు తావిస్తున్నది. విఎఫ్డి లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం, సమస్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంటే అవన్నీ అంటే గతంలో ఎన్నడూ లేనంతగా 6 నుంచి 7% దేశవ్యాప్తంగా ఓట్ల సర్జింగ్ జరగటం, ఎక్కువ ఓట్లు నమోదు కావటము. గతంలో 1% డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు 6-7%. ఆంధ్రప్రదేశ్ అయితే 12.54%, ఒరిస్సా అయితే 12.48% ఓట్ల సర్జింగ్ ఆఫ్ ఓట్స్ జరగటము. ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దాగుతాయి. అంటే న్యూట్రల్గా ఉండే, తటస్థంగా ఉండే మేధావులకు, ఆలోచనాపరులకు కూడా ఎక్కడో లోపం జరిగింది. ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేదు అనే అనుమానము తీవ్రం అవుతోంది. ఆ విఎఫ్డి తన ఎన్నికల సంఘానికి ఇచ్చిన దరఖాస్తులో కూడా ఎన్నికలలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, తప్పులు జరిగినాయి, ఇల్లీగాలిటీస్ జరిగినాయి, చట్టవిరుద్ధంగా జరిగినాయి, మోడల్ కాండక్ట్ను ఉల్లంఘించారు, అధికారులు దుష్ప్రవర్తన ప్రదర్శించారు, ప్లస్ పారదర్శకత లోపించింది అనే ఆరోపణలు చేసింది. ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మీరెవరు, మీరు ప్రశ్నించడానికి మీకేం లోక స్టాండింగ్ ఉందా అని విమర్శించవచ్చు. ఎన్నికల సంఘం అధికారులు తాము టీ తాగేటప్పుడు వాదించుకోవచ్చు. కానీ ఇంత ఎన్నికల ప్రాసెస్లో 90 కోట్లకు పైగా ఉన్న ఓటర్లు ఓటు వేసిన ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో 1% కూడా అనుమానం వస్తే అది చాలా తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇస్తుంది. ప్రజాస్వామ్యం మీద ప్రజల విశ్వాసం సడలేలా చేస్తుంది. ఈ అంశాన్ని గుర్తించి ఎన్నికల సంఘం తక్షణము పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి విపులంగా ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరగలేదు, తప్పు జరగకపోతే తప్పు ఎందుకు జరగలేదు, ఎలా జరగలేదు, అలాగే అపోహలు వస్తే ఇవి అపోహలే, ఇవి నిజాలు కావు అని ప్రజలకు కన్విన్స్ చేయాల్సి ఉండింది. ప్రజాప్రతినిధుల ద్వారా, పత్రికా ప్రతినిధుల ద్వారా కదా సమాచారం ప్రజల్లోకి వెళ్ళేది. మీరు ఏది నెట్లోనో లేదా వెబ్సైట్లోనో పెడితే అది సమాచారం ప్రజలకు సరిగ్గా చేరదు. ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అంతా సక్రమంగానే ఉంది అన్న ప్రచారం చేయాలని ప్రయత్నించినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఇది డిజిటల్ యుగంలో ప్రజలు నేరుగా ఉన్నతాధికారుల నుంచి, ఎన్నికల సంఘం ప్రధానాధికారి నుంచి, కేంద్రంలోనూ రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం ప్రధానాధికారి నుంచి, రాష్ట్రాలలోనూ సమాధానాలు కోరుతున్నారు. పీపుల్ వాంట్స్ టు నో అంటారు కదా కొంతమంది. ద నేషన్ వాంట్స్ టు నో అంటే పీపుల్ వాంట్స్ టు నో. ఏం జరిగింది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది చెప్పకుండా మౌనంగా ఉండటం అంటే అర్ధంగీకారం, ఏదో తప్పు జరిగిందన్న అనుమానాలు మరింత బలపడే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాద సంకేతాల నుంచి దేశ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, స్వతంత్ర ఎన్నికల సంఘం మీద ఉంది. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం మీద ఉంది. త్వరలో మీరు జమ్మూ కాశ్మీర్ అత్యంత వివాదాస్పదమైన పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. హర్యానాలో కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు కలిసి జరిగేవి. ఇప్పుడు దానిని విడగొట్టారు. దాని వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయని ప్రజలు అనుమానిస్తున్నారు. వీటన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో సెక్యూరిటీ రీజన్స్, ఇంకో రీజన్స్ అని చెప్పటమో ప్రజలు నమ్ముతారో లేదో తెలియదు. ప్రజలు విశ్వసించని పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరం.